31 భాగవతములో భక్తి దేవతకి కేశవ కీర్తనం చేయమని ఉద్దేశించింది ఎవరు? భాగవతములో భక్తి దేవతకి కేశవ కీర్తనం చేయమని ఉద్దేశించింది ఎవరు? ఆయన నస్సకుడు, పరాశురుడు, వైశంపాయనుడు, నారదుడు. ఆన్సర్, నా భాగవతములోని భక్తి దేవతకు కేశవ కీర్తనం చేయమని ఉద్దేశించింది ఎవరు అంటే నారదుడు. నారదుడు అనే ఆయన. నెక్స్ట్ 32 కృష్ణ ద్వైపాయన మహర్షికి వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చింది? కృష్ణ ద్వైపాయన మహర్షికి వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చింది? పురాణాలను రచించినందుకు, మహాభారతాన్ని రచించినందుకు, బ్రహ్మసూత్రాలను ఉద్దేశింపినందుకు, వేదములను విభజించినందుకు కృష్ణ ద్వైపాయన మహర్షికి వ్యాసుడు అనే పేరు వచ్చింది. అంటే వ్యాసుడు అనే పేరు ఆల్రెడీ కృష్ణ ద్వైపాయన మహర్షికి ఉంది. 33 హిరణ్యాక్షుకుని యొక్క తల్లి ఎవరు? హిరణ్యాక్షుకుడి యొక్క తల్లి ఆదితి, కద్రు, సువర్ణి, దితి. హిరణ్యాక్షుకుని యొక్క తల్లి ఎవరు అంటే దితి. ఆన్సర్ దితి. దితి అని హిరణ్యాక్షుకుని తల్లిని పిలుస్తారు. 34 భాగవతములో అంబరీషుని కథ ఏ స్కందములో ఉంది? 6వ, 11వ, 7వ, 9వ స్కందం. భాగవతములో 9వ స్కందములో అంబరీషుని కథ ఉంది. 35 భీష్ముని అసలు పేరేమిటి? దేవదత్తుడు, దేవరవతుడు, ధనుంజయుడు, యుధిష్ఠిరుడు. భీష్ముని అసలు పేరు దేవరవతుడు. ఇక్కడ రావత్తుంది, వాక రావత్తు తీసుకోవచ్చు. దేవరవతుడిని భీష్ముడి యొక్క అసలు పేరుగా నామకరణం చేశారు, దేవరవతుడు. 36 గంగను భూమిపైకి తెచ్చింది ఎవరు? రఘు, సగరుడు, దిలీపుడు, భగీరథుడు. గంగను భూమిపైకి తెచ్చింది భగీరథ. 37 పరీక్షిత్తును శపించింది ఎవరు? అస్తికుడు, జరాతకరు, శృంగి, శృశుడు. పరీక్షిత్తును శపించింది శృంగి. 38 మత్స్య పురాణం ప్రకారం మహాప్రళయం సమయములో విష్ణువు మత్స్య అవతారములో ఎవరిని రక్షించను? మత్స్య పురాణం ప్రకారం మహాప్రళయం వచ్చింది. అప్పుడు విష్ణువు మత్స్యావతారం ఎత్తి వ్యాసుడిని, దక్షుడిని, పరీక్షితుని, మనువును ఎవరిని రక్షించారంటే మనువుని రక్షిస్తాడు. మనువుని రక్షించింది విష్ణువే. మత్స్య అవతారం ఎత్తి ఆ మహాప్రళయం వస్తే ఆ ప్రళయంలో ఆయన కాపాడింది మనువుని, కాపాడింది విష్ణువు. 39 మత్స్య పురాణం ప్రకారము విష్ణువు మత్స్య అవతారంలో చేసిన ప్రధాన ధర్మం ఏమిటి? రాక్షసులను నాశనం చేయడం, గ్రహణం తర్వాత సూర్యుని తిరిగి తేవడం, దేవతలకు యుద్ధంలో మార్గదర్శకత్వం ఇవ్వడం, వేదాలు మరియు సృష్టి బీజమును రక్షించడం. మత్స్య పురాణం ప్రకారము విష్ణువు మత్స్య అవతారంలో చేసిన ప్రధాన ధర్మం ఏమిటి అంటే వేదాలు మరియు సృష్టి బీజములను రక్షించటము. వేదాలను, సృష్టి బీజములను రక్షించటమే మత్స్య పురాణం ప్రకారము మత్స్య అవతారంలో విష్ణువు యొక్క ప్రధాన కర్తవ్యంగా, ప్రధానమైనటువంటి ధర్మంగా చెప్పుకొస్తారు. 40వ క్వశ్చన్ బ్రహ్మ పురాణం ప్రకారం వరహ అవతారం పితృదేవతలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది? సృష్టిలయ సమయములో వారిని మరిచిపోవడం, యమలోకములో వారి పాపాలకు తీర్పునివ్వడం, పుణ్యఫలముల ఆధారంగా వారిని స్వర్గానికి పంపడం, శాపము నుండి వారిని విమోచించి వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం. శాపము నుండి వారిని విమోచించి వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడమే బ్రహ్మ పురాణం ప్రకారం వరహ అవతారం పితృదేవులతో ఈ విధంగా సంబంధం కలిగి ఉంది. శాపము నుంచి వారిని విమోచించి వారికి శ్రాద్ధ కర్మలు నిర్వచించాలి. అప్పుడే వారి యొక్క ఆత్మ శాంతించిద్ది, పితృదేవతల యొక్క ఆత్మ. 41 విష్ణు పురాణములోని తత్వబోధ ప్రకారము విష్ణు యొక్క స్థితిని సరైన రీతిలో నిర్వచించే
వాక్యము ఏది? విష్ణు అనేక దేవతలతో ఒక పరిమిత దేవుడు. విష్ణు విశ్వ భాగముల్లో వ్యాప్తి చెందిన దేవుడు. విష్ణువు త్రిమూర్తుల్లో ఒకడు. విష్ణువు సర్వవ్యాప్త బ్రహ్మం. విష్ణువు సర్వవ్యాప్త బ్రహ్మం, సర్వాంతర్యామి. విష్ణు పురాణంలో తత్వబోధ ప్రకారం విష్ణు యొక్క స్థితి సరైన రీతిలో నిర్వచించే వాక్యము విష్ణువే సర్వాంతర్యామి, సర్వవ్యాప్త బ్రహ్మం విష్ణువు అని అర్థం అన్నమాట. 42 గరుడ పురాణం ప్రకారము మనుష్య జన్మ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ధనాన్ని కూడబెట్టడం, ఇంద్రియ సుఖాలను అనుభవించడం, ఇతరులపై అధికారాన్ని సంపాదించడం, మోక్షాన్ని పొందడం. గరుడ పురాణం ప్రకారము మనుష్య జన్మ యొక్క ప్రధాన ఉద్దేశము మోక్షాన్ని పొందాల. మోక్షాన్ని పొందకపోతే ఆ మనుష్య జన్మ వేస్ట్. గరుడ పురాణం ప్రకారం. 43 గరుడ పురాణం ప్రకారము మరణం తర్వాత ఆత్మకు సహాయం చేయడానికి సూచించబడిన ఆచారం ఏమిటి? దేవాలయాలు నిర్మించడం, ధన సంపాదన కోసం మంత్రాలను జపించడం, సమాధులు నిర్మించడం, శ్రాద్ధకర్మలు మరియు దాన ధర్మాలు చేయాలి. శ్రాద్ధకర్మలు మరియు దాన ధర్మాలు చేయడం గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే వారి పేరున దాన ధర్మాలని శ్రాద్ధకర్మల్ని చేయాలి అనేది దాని గరుడ పురాణం ప్రకారం. నెక్స్ట్ 44 మత్స్య పురాణం ప్రకారము విష్ణు మత్స్య అవతారం తీసుకున్న ప్రధాన కారణం ఏమిటి? సముద్రంలో రాక్షసుని ఓడించడం, విశ్వ సృష్టి చేయడం, మనువుకు యుద్ధ కళలు బోధించడం, అపహరించబడిన వేదాలను తిరిగి పొందడం. అపహరించబడిన వేదాలని తిరిగి పొందడానికి మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్య అవతారంలోకి వెళ్ళారు. ఆ వేదాలు అపహరించబడిని వాటిని కాపాడాలనుకున్నాడు. విష్ణువు అవతారం మార్చి వెళ్ళారు. 45వ క్వశ్చన్ మత్స్య పురాణం ప్రకారము మొత్తం ఎన్ని మహాకల్పాలు బ్రహ్మదిన చక్రాలు ఉన్నాయి? దాన్నే 14 గడియలు అంటారు. 7, 10, 14, 18 ఎన్ని గడియలు మొత్తం మత్స్య పురాణం ప్రకారము? మొత్తం ఎన్ని మహాకల్పాలు బ్రహ్మదీన చక్రాలు 14 ఉంటాయి. 14 బ్రహ్మదీన చక్రాలు ఉన్నాయి. 46 కూర్మ పురాణం ప్రకారము కూర్మ అవతారం యొక్క ప్రధాన కార్యం ఏమిటి? కూర్మ పురాణం ప్రకారం కూర్మ అవతారం యొక్క ప్రధాన కార్యం ఏమిటి? రాక్షసుల నుండి వేదాలను రక్షించడం, సముద్ర మదనములో మందర పర్వతాన్ని ధరించడం, హిరణ్యకశిపుని సంహరించడం, మహాప్రళయములో మనువులు రక్షించడం. కూర్మ పురాణం ప్రకారం కూర్మ అవతారం యొక్క ప్రధాన ఉద్దేశం సముద్ర మదనములో మందర పర్వతాన్ని ధరించడం అనేది కూర్మ అవతారం యొక్క ప్రధాన కార్యం. 47 స్కంద పురాణం యొక్క స్కంద పురాణం మొత్తం ఎన్ని ఖండాలను కలిగి ఉంది? స్కంద పురాణంలో ఖండాల సంఖ్య ఎన్ని? మొత్తము 7 ఖండాలు ఉంటాయి స్కంద పురాణం లోని. స్కంద పురాణంలో ఉండే ఖండాల సంఖ్య 7గా విభజించబడింది. 7 నెక్స్ట్ 48 హిందూ మతములో శివునికి అత్యంత సంబంధం కలిగిన పర్వతం ఏది? ఇది స్కంద పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. వింధ్యా పర్వతం, హిమాలయాలు, ఆరవల్లి పర్వతం, కైలాస పర్వతం. హిందూ మతములో శివునికి అత్యంత సంబంధం కలిగిన పర్వతం అది స్కంద పురాణములోని ప్రముఖంగా ప్రస్తావించింది కైలాసగిరి లేదా కైలాస పర్వతం. కైలాస పర్వత శ్రేణి హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. నెక్స్ట్ 49 సుమారు 81,000 శ్లోకాలతో ఉన్న అత్యంత దీర్ఘమైన పురాణం ఏది? గరుడ, విష్ణు, స్కంద, పద్మ. సుమారు 81,000 శ్లోకాలతోని అత్యంత సుదీర్ఘమైన పురాణాన్ని కలిగి ఉంది స్కంద పురాణము. 81,000 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో స్కంద పురాణంలో. నెక్స్ట్ 50వ క్వశ్చన్ సూత మహార్యుని ఏ ప్రాంతంలో మహర్షులకు పురాణ కథలను చెప్పాను? సూత మహార్యుని ఏ ప్రాంతంలో మహర్షులకు పురాణ కథలను చెప్పాను? దండకారణ్యం, చిత్రకూటం, బృందావనం, నైమిషారణ్యం. సూత మహానీయుని ఏ ప్రాంతంలో మహర్షులకు పురాణ కథలు చెప్పాను? నైమిషారణ్యం. 51 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయములో కింది ఏ ఆగమ సాంప్రదాయాలలో పూజలు అనుసరించబడతాయి? తిరుమల టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు ఏ యొక్క ఆగమ శాస్త్రం ప్రకారం నడుస్తాయి? చత్తాదశి వైష్ణవం, శాక్త ఆగమం, పాంచారాత్ర ఆగమం,
వైఖానస ఆగమం. వైఖానస ఆగమం అనే సాంప్రదాయ పద్ధతుల్లోని పూజలు అందుకునే వారే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి వారు వైఖానస ఆగమం. 52 పాంచారాత్ర ఆగమ సాంప్రదాయములోని తత్వ మరియు ఆరాధనా విధానాలను వివరిస్తున్న ప్రముఖ గ్రంథమేది? విష్ణు పురాణం, భగవద్గీత, నారద భక్తి సూత్రం, సాత్వత సంహిత పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాలలోని తత్వ మరియు ఆరాధన విధానాలను వివరించేటువంటి ప్రముఖ గ్రంథము. 53వ క్వశ్చన్. వైఖానస ఇది టిటిడి ఆగమ సాంప్రదాయములోని ఆరాధనలో ఆలయ ఆరాధనలో ప్రత్యేకత ఏమిటి? వైఖానస ఆగమ సాంప్రదాయములో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసరించే సాంప్రదాయమే వైఖానస సాంప్రదాయం. విష్ణువును 5 రూపాల్లో పంచబేర విష్ణువుని 5 రూపాల్లో ఆరాధించటం అనేదే ఈ యొక్క ఆలయం యొక్క ఆరాధన యొక్క ప్రత్యేకత. వైఖానస ఆగమ సాంప్రదాయంలో పంచబేర ఆరాధన ఉంటుంది. విష్ణువుని 5 రూపాల్లో కొలుస్తారు. నెక్స్ట్ 54 శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకుడు ఎవరు? మాధ్వాచార్యులు, శంకరాచార్యులు, నింబార్కుడు, రామానుజాచార్యులు. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకుడు రామానుజాచార్య. ఈయన చోళుల యొక్క సామ్రాజ్యంలో చోళల యొక్క ఆదరణ పొందలేక ఆ యొక్క చోళ రాజులు ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టినా సరే వైష్ణవ మతాన్ని చాలా సాంప్రదాయకంగా భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి రామానుజాచార్యులు. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకులు. ఈయన దేశవ్యాప్తంగా చాలా మానవులంతా సమానమని ప్రచారం చెప్పుకున్నటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు. నెక్స్ట్ 55 ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు రావణుని జయించిన సందర్భంలో జరుపుకునే పండుగ ఏది? ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు రావణుని జయించిన సందర్భంలో జరుపుకునే పండుగ దీపావళి, హోళీ, మకర సంక్రాంతి, దసరా, విజయదశమి. ఉత్తర భారతదేశంలోని శ్రీరాముడు రాముడిని అపహరించిన లేదా సంహరించిన లేదా జయించిన సందర్భంలో జరుపుకునే పండుగనే దసరా. దాన్ని విజయదశమి అంటారు. రావణాసుడిని వధిస్తారు ఇక్కడ ఈ యొక్క విజయదశమి సందర్భంగా. 56 పూరి రథయాత్రలో ఏ 3 దేవతలను రథాల్లో తీసుకెళ్తారు? పూరి రథయాత్రలోని విష్ణు, బ్రహ్మ, శివ, రాముడు, లక్ష్మణుడు, సీత, కృష్ణుడు, బలరాముడు, రాధ, జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర. జగన్నాథుడు మరియు బలభద్రుడు మరియు సుభద్ర ముగ్గురిని తీసుకెళ్తారు. 3 దేవతలని పూరి రథయాత్రలోని. ఆ పూరి రథయాత్ర సమయంలో జగన్నాథ రథయాత్ర, బలభద్ర రథయాత్ర, సుభద్ర రథయాత్ర 3 రథయాత్రలు ఉంటాయి. ఆ 3 రథయాత్రలు పూరి రథయాత్ర జరుపుకుంటారు. 57 దీపాల పండుగగా ప్రసిద్ధి పొంది శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ దీపాల పండుగ. అంటే శ్రీరాముడు ఆ రాజ్యం వదిలిపెట్టి మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగని నవరాత్రి, వైశాఖి, కర్వా చౌత్, దీపావళి. దీపాల పండుగే దీపావళి. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగనే దీపావళి అంటారు. నెక్స్ట్ 58 వసంత ఋతువు ఆగమనాన్ని రంగుల నీటితో జరుపుకునే పండుగ ఏది? వసంత ఋతువు ఆగమనం అది బిహు, లోహ్రీ, ఓణం, హోలీ. రంగురంగుల నీటి జరుపుకునే పండుగనే వసంత ఋతువు ఆగమనం. దాన్నే హోలీ పండుగ అంటారు. హోలీ పండుగ అంటే రంగురంగుల నీటితోని వసంత ఋతువు వస్తుందని చెప్పటమే. నెక్స్ట్ 59 ఆంధ్రప్రదేశ్లో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అద్భుతంగా జరుపుకునే ఉత్సవం ఏది? వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే జరుపుకుంటారు. సంక్రాంతి ఉత్సవం, వసంతోత్సవం, పవిత్రోత్సవం మరియు బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అది బ్రహ్మోత్సవాలు అనేవి ఒక్కొక్క దేవత దగ్గర, దేవుడి దగ్గర ఇలాంటి ఉత్సవాలు ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు మాత్రము అది పంచబేడ ఆలయం దగ్గర తిరుమల తిరుపతి 5 రూపాల్లో ఉన్న విష్ణువు దగ్గర జరుగుతూ ఉంటాయి. 60వ క్వశ్చన్ ఋగ్వేదములో ప్రధానంగా ఏమి ఉంటుంది?
యజ్ఞ కర్మల నియమాలు ఉంటాయి, సంగీత పాఠాలు, ఆత్మతత్వంపై తాత్విక చర్చలు, దేవతల స్తోత్రాలు. ఋగ్వేదంలో ప్రధానంగా ఏముంటాయి? దేవతల యొక్క స్తోత్రాలు ఉంటాయి. ఋగ్వేదంలో ఉండే వాటినే దేవతల స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవతల స్తోత్రం. ఋగ్వేదం ఋగ్వేదం ఋగ్వేదం.